మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధురం. ముందుగా ప్రకటించుకున్న విధంగానే జనవరి 22వ తేదీ దేవుని సన్నిధి చేరి 42 సంవత్సరాలైంది. శాంతిదూత పత్రిక 33 సంవత్సరాలైంది. శాంతిదూత పత్రిక ప్రారంభించుకొని ప్రేయర్ హాల్ స్టార్ట్ చేసుకొని 27 సంవత్సరాలు. అదేవిధంగా నాన్నగారి పేరు మీద ఇస్తున్నటువంటి ఈ అవార్డ్స్ వచ్చి ఫౌండర్స్ డే కానీ ఇవన్నీ కూడా మనం జరుపుకోవడానికి దేవుడు ఒక మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని మనకు అనుగ్రహించడం అనేది గొప్ప ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఇంకేదో పెద్ద ఆశీర్వాదం అని మనం యోచించనక్కర్లేదు, కానీ మనందరం సజీవులుగా ఉండటమే. కేవలం మన సంఘస్థులనే కాదు, ఎవరైనా సరే ఈ భూమి మీద ఒకరోజు ఆవిష్కరించబడిందంటే అది దేవుడి కృప వల్లనే మనందరం కూడా కళ్ళు తెరిచి బ్రతుకుతున్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముందు ఫస్ట్ ఆ విషయంలో దేవునికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. కొద్దిసేపట్లో మరి సేవకులందరూ కూడా మన మధ్యకు రానై ఉన్నారు. ఈలోగా ఒక పాట పాడుకొని మనం ముందుకు వెళ్దాం. ఒక పాట పాడిన తర్వాత మనం తర్వాత కార్యక్రమానికి వెళ్దాం. ఈ కార్యక్రమాలకి ప్రత్యేకమైన కార్యక్రమం యొక్క ఉద్దేశం కూడా మనందరం ముందుగా ప్రకటించుకున్నదే. ఈ క్రమంలోనే మనం నాన్నగారి గురించి అమ్మగారి గురించి తెలిసిన ప్రముఖులు వ్యక్తులు ఇక్కడ మన మధ్య కూడా అందరు ఉన్నారు. కార్యక్రమం మనం మెయిన్ కార్యక్రమం ప్రారంభమయ్యే ముందుగా వారు మనతో ఒక 5 నిమిషాల పాటు ఈ ఫౌండర్స్ గురించి తెలిసిన 4 మంచి మాటలు మనం చెప్పుకునే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ముందుగా మన మధ్య ఉన్నటువంటి మా కుటుంబ మిత్రులు, మా రెండో అన్నయ్య సెల్వరాజు గారితో కలిసి చదువుకున్నారు. సుదర్శనరావు గారని మా రెండో అన్నయ్యని మీరు రేర్గా చూస్తుంటారు. ఆయన మంగళగిరి రావడం చాలా తక్కువ. ఆయన క్లాస్మేట్గా ఉన్నారు. ఆ బుల్ల సుదర్శనరావు గారు బరోడా మేనేజర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. వారు వచ్చి కొద్దిసేపు నాన్నగారి గురించి అమ్మగారి గురించి ఈ కొన్ని మాటలకు 5 నిమిషాల పాటు మనతో షేర్ చేసుకుంటారు. శాంతిదూత మినిస్ట్రీస్ సంఘస్థులందరికీ కూడొచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి కూడాను ఈ యొక్క ఫ్యామిలీతో చాలా అసోసియేట్ అయి ఉన్నాను. ఇంట్లో ఒక మెంబర్గా నేను ఉన్నాను. ఆ రోజుల్లో 50 సంవత్సరాల నుంచి దాదాపుగా. సెలవులతో నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరు క్లాస్మేట్స్తో చదువుకున్నాము స్కూల్లో. ఆ తర్వాత ఉద్యోగరీత్యా వేరు ప్రాంతాలు ఉన్నాము. తను హైదరాబాద్లో, నేను హైదరాబాద్ కొన్నాను. తర్వాత బెంగళూరు చేశాను నాకు ఉద్యోగం. అక్కడ రిటైర్ అయ్యాను. ఇక్కడికి నేను చిన్నప్పుడు నేను 10th క్లాస్ ఇంటర్ చదువు రోజుల్లో ఫ్రీక్వెంట్గా వచ్చేవాడిని. వారానికి ఒకసారి వచ్చేవాడిని ఇంటికి. అప్పుడు సైన్ పాస్టర్ గారు ప్రేయర్ చేసేవాడు. తర్వాత అమ్మ కాఫీ ఇచ్చేది. ఒక అరగంట గంట సేపు కూర్చుని వెళ్ళేవాడిని. ఆ విధంగా నాకు కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండి చాలా ప్రేమ ఆదరణలు నేను పొంది ఉన్నాను. వాక్యంలో కూడా నేను చాలా వరకు తెలుసుకున్నాను. అక్కడ
ఆ విధంగా ఈ కుటుంబంతో దేవుని యొక్క దీవెనతో నింపబడిన కుటుంబంగా నేను గుర్తించినప్పుడే నేను ఆ తర్వాత ఇక్కడ మన రూపసి చర్చి కడతాం, మరి సంఘం ఇక్కడ డెవలప్ చేయడం బాగా జరిగింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందు గురించి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సంఘం కూడా రోజు రోజుకి ఆ వాక్యంలోనూ ఆత్మీయంగా బలపడుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మరి ఎక్కువగా సంఘం అభివృద్ధి పొందాలని మనందరం కూడా వాక్యంలో బలపడాలని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం పూర్తిగా జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ఆ తర్వాత మన మధ్య రమేష్ గారు. జనవరి 2 మనందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన రోజు. ఈరోజు ఎప్పటి నుంచో మనం ఎదురుస్తున్న రోజు. ఈ రోజు కార్యక్రమానికి అందరూ సిద్ధపడతారని కోరుతున్నాను. అదేవిధంగా మన మధ్య పెద్దలు డేవిడ్ గారు ఉన్నారు. నేలపాటి డేవిడ్ గారు ఈ కుటుంబానికి ఎంతో సన్నిహితులు. చాలా కాలంగా వారు అమ్మగారు బాగా తెలుసు, నాన్నగారు పెద్దగా పరిచయం లేదు, కానీ అమ్మ బాగా తెలుసు. ఈ క్రమంలో డేవిడ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గాక మరి ఈ ప్రత్యేక ఆరాధన ఈ కూడికలోకి ఆహ్వానించిన ప్రొఫెసర్ గారికి, సంఘస్థులందరికీ కూడా ప్రతి ఒక్క ప్రేమ నాన్నవందనాలు తెలియపరచుకుంటున్నా. 88లో మేము మంగళగిరి వచ్చినప్పుడు ఆలిసమ్మ గారి ఇంటి పక్కనే ఉన్నాం, పక్క ఇంట్లో ఉన్నాం. మంగళగిరిలో మొట్టమొదటి మేడకు వచ్చినప్పుడు ఇల్లు ఎవరిది అంటే సైమన్ పాస్ గారు అని చెప్పడం జరిగింది. పక్కనే ఉన్నాం. ఆ రోజుల్లో కాపర్లేక గృహం ఎలా ఉంటుందో ఒక అద్భుతంగా ఉండేది. ఎట్లా అంటే పెంకుటిల్లు ఉన్న ముందు చెక్కలతో ఫ్రేమ్ కొట్టి డైమండ్ షేప్లో ఉండేది. చాలామందికి చర్చి పక్కనే ఉన్న నివాసాల్లో కాపర్లందరికీ అలాగే ఉండేది. అది నేను అనుకుంటాను అంత పూర్వం ఎప్పటి నుంచో సేవకులు వచ్చారు ఇక్కడికి, బ్రిటిషర్స్. వాళ్ళు అప్పట్లో ఉన్న టెక్నాలజీని బట్టి మన ఏరియాలంతా కూడా అటువంటి గృహాలు కట్టారు. ఆ గృహాలు చూడగానే చాలా ముచ్చటేసింది. ఇంటి ముందు అన్ని మొక్కలే ఉన్నాయి బాగా. ఆలిసమ్మ గారు పెద్దలు ఇక్కడ ఉండేవారు. 88 నుంచి ఆలిసమ్మ గారు ప్రభు సన్నిధికి చేరేంత వరకు కూడా చాలా ఆప్యాయంగా ప్రేమ కలిగి ఉండేవాళ్ళు. మరి రూఫస్ గారికి మ్యారేజ్ అవ్వలేదు, బ్రదర్స్ అంతా ఎక్కడ ఉంటారు. బహుశా చదువు అయిపోయి ఉంటుంది. ఆయన ఈ జర్నలిజం దాంట్లోనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దైవజనులు మరి రెవరెండ్ సైమన్ అయ్య గారి గురించి ఆయన లేకపోయినా ఒక విషయం చెప్పక తప్పదు. ఈరోజు ప్రాముఖ్యత అదే, ఫౌండర్స్ డే అన్నారు. సైమన్ అయ్య గారు ఈ చుట్టుపక్కల కానీ ప్రాంతం అంతా కూడా అనేక ప్రాంతాల్లో సువార్త సేవ జరిగించారనే విషయాన్ని చాలామంది చెబుతుంటే విన్నా. మా మందిరంలో కూడా చాలామంది దైవజనులు వచ్చి మాట్లాడటం, ఆ చరిత్ర చదువుతున్నప్పుడు కూడా ఉంది. ఆ సేవ ఆయన దేవుని సన్నిధానంలోకి చేరినప్పటికి కూడా అది కొనసాగటం అంటే చాలా గొప్ప విషయం. ఆయన ఆశయాన్ని ఇంకా విస్తృతంగా కొనసాగిస్తూ మరి ప్రతి సంవత్సరం ఫౌండర్స్ డే అంటూ దాంతోపాటు శాంతిదూత మినిస్ట్రీస్ అనే ఒక పత్రిక అది కొనసాగిస్తూ ప్రేయర్ హాల్, అప్పుడు ఇక్కడ ప్రేయర్ హాల్ లేకపోయి ఉండొచ్చు దైవజనులు ఉన్నప్పుడు, కానీ వారి కుమారుడు ప్రొఫెసర్ గారు, తర్వాత వాళ్ళ రక్త సంబంధికులు, తోడబుట్టిన వాళ్ళు, కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి సహకారంతో చాలా గొప్పగా ఈ సేవను కొనసాగిస్తూ అనేక మంది ప్రభువు నామములోనికి, ప్రభువు రక్షణ మార్గంలో వెళ్ళడానికి మరి సైమన్ గారు వేసినటువంటి ఆ బీజాన్ని మహావృక్షంగా దీన్ని తీర్చిదిద్దారని అనుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, సువార్త పరిచర్య కాకుండా మరి
చాలామందికి సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా ఆయన శక్తి వంచన లేకుండా, లాస్ట్ టైం కూడా మనం ఇక్కడ ఉన్నప్పుడు సాంబశివరావు గారు వచ్చినప్పుడు సాంబశివరావు గారిని ఒక మాట అడిగారు, 1 జనవరి మీరు మరలా ఆదరణను కొనసాగించండి, ఇది మధ్యలో ఆగిపోయింది. ఈ ఆదరణ వల్ల అనేక మంది పేద విద్యార్థులు మంచి నాణ్యమైన విద్యను అభ్యసించడానికి, ఆర్థిక అవకతవకలను వారు అధిగమించడానికి మీ సేవ చేయాలండి, మీరు సహాయం చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఆయన స్పందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో చాలా ఉన్నాయి. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నామంటే దేవుని పరిచర్యలో ఉండటం వలనే ఇది జరుగుతుంది. మరి కుటుంబ సభ్యులు, బిడ్డలు కానీ వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా తోడబుట్టిన వాళ్ళు ఎంతో ఘనంగా ఈ దేవాలయాన్ని నిర్మించటము, దీనిలో పరిచర్య చేస్తున్నారు. ఒక విషయం నేను చెప్పగలనండి, చెప్పి ముగిస్తాను. దేవుని మందిరంలో సేవ చేస్తే ఎంతగా ఉన్నత స్థితికి వెళ్తారంటే, మరి రూఫస్ గారి పిల్లలే కాదు, మనందరి పిల్లలు మనం చూస్తున్నాం. ముందు ఆయన పని చేస్తే ఆయన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. మరి సైమనయ్య గారు అంత గొప్పగా సేవ చేశారు కాబట్టి బిడ్డలందరూ కూడా గొప్పగా స్థిరపడ్డారు. మరి ప్రఖ్యాతులతో పాటు తండ్రి యొక్క ఆశయాన్ని, తల్లి గారి యొక్క ఆశయాన్ని, ఆ కరపత్రికను, మందిరాన్ని ఇంత గొప్పగా ఇన్ని సంవత్సరాలు కొనసాగించటమే కాదు, వీరి తదనంతరం కూడా బిడ్డలు కూడా ఈ సేవలో బహుగా విస్తరించాలని కృపగలిగిన దేవుణ్ణి ప్రార్థిస్తూ సమయం ఇచ్చేటువంటి ప్రొఫెసర్ గారికి, సంఘ సభ్యులకి వందనాలు తెలియపరచుకున్నాను. నిజంగానే డేవిడ్ గారు మాట్లాడినప్పుడల్లా పెంకుటిల గురించి చెప్తారు. నాకు కూడా పెంకుటిలు ఇష్టమే, కానీ ఆ పరిస్థితుల ప్రభావం వల్ల మందిరం కట్టాలనే ఉద్దేశంతో ఆ పెంకుటింటిని తీసివేయడం జరిగింది. అదేవిధంగా మరొకరు షేర్ చేసుకునేందుకు మన మేడం గారిని, శ్రీమతి నిర్మల్ కుమారి మేడం గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. రండి మేడం. అందరికి తెలుసు, మా అందరికి సుపరిచితులు. విటిజేఎం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేశారు. అన్నింటిని మించి మంచి సేవకురాలు. భార్యాభర్తలు ఇద్దరు కూడా సర్వీస్లో ఉండగా సేవ చేశారు. దేవుని సేవ సర్వీస్లో నుంచి దిగిపోయినా కూడా వారు సర్వీస్లోనే ఉంటారు. వారు మన మధ్యకు రావడం సంతోషం. ప్రభు మనలందరినీ ప్రేమించి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి జనవరి 22 అనగానే అది ఒక ఫిక్స్డ్ డేట్ అయిపోయింది. ఎందుకంటే జనవరి 22 మా కుటుంబంలో కూడా జ్ఞాపకం ఉంచుకోవలసిన దినంగా మిగిలిపోయింది. ఎందుకంటే మా పెద్ద ఆడపడుచు గారు చనిపోయినటువంటి రోజు. ప్రతిసారి రూఫస్ గారు చెప్పగానే నర్సరావుపేట వెళ్ళే పరిస్థితి వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి సాయంకాలము ఇక్కడ ఆరాధనలో ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. దేవుడు పిలుపు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు, కానీ పెద్దవారిని, దైవజనులను జ్ఞాపకం చేసుకోవడం అనేది ఎంతో ఆశీర్వాదకరం. ఇందాక డేవిడ్ గారు చెప్పిన మాటలే నా మనసులో కూడా నిండిపోయాయి. ఎందుకంటే ఈ ఊరు వచ్చినప్పుడు పక్కింట్లోనే ఉండేవాళ్ళం. చూడగానే చాలా అద్భుతంగా అనిపించేది ఇల్లు. ఎందుకంటే కొన్ని ఇళ్ళు చాలా కళగా ఉంటాయి. దేనిని బట్టి అంటే అందులో ఉండే ప్రార్థనా పరులైనటువంటి మనుషులను బట్టి. అంతేగాని వాటి గోడలు కళగా ఉన్నాయా అని కాదు, కానీ నివాసం ఉండే వ్యక్తులను బట్టి ఆ ఇంటి యొక్క ఆశీర్వాదము, ఆ వెలుగు బయటకు కనబడతా ఉంటుంది. ఆలిసమ్మ గారు, మేము ఇక్కడ తర్వాత పార్క్ రోడ్లో కూడా ఉన్నాము. వాళ్ళు వెళ్తూ రోజు పలకరిస్తూ ఉండేవాళ్ళు. పిల్లలను పంపించేటప్పుడు వారు కనబడినప్పుడు తప్పకుండా పలకరించేవాళ్ళు. ఎక్కడి నుంచమ్మా, ఏంటి, ఏం చేస్తూ ఉంటారు అని చెప్పి. తర్వాత కింద ప్రార్థనా మందిరం ఉండేది కదా గతంలో, అక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా అద్భుతంగా ఆదరిస్తూ ఉండేవాళ్ళు. పరిచర్యలో మేము ఎదగడానికి, పాల్గొనడానికి రూఫస్ గారి చర్చ్ అది మమ్మలను
సంవత్సరాలు తరబడి ఆదరిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొనడానికి ఈ సంఘము ఎంతగానో మమ్మలను బలపరుస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది. దానిని బట్టి కూడా వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి రూఫస్ గారు తప్పకుండా ఆహ్వానం అందిస్తూ ఉంటారు. ఈ కుటుంబము తరతరాల దీవెన. అంటే ఇప్పుడు 3వ తరము, ఇంకా 4 చిన్నవాళ్ళు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా అదే కొనసాగిస్తారని, దేవుని చిత్త ప్రకారము దైవ సేవలో ఆ బిడ్డలు ఉంటారని ఆశిస్తూ ఈ పరిచర్య, ఈ సంఘము, సంఘ సభ్యులు ఎక్కడికి వెళ్ళినా వెలుగుగాను ఆశీర్వాదకరంగాను ఉండడానికి దేవుడు తన కృపను దయచేయాలని, అలాగే వీరందరూ చేస్తున్నటువంటి సేవ మంగళగిరిలో చాలా పేరుగాంచింది. అంటే సంఘ సభ్యులు తక్కువగా ఉండవచ్చు, చర్చి పెద్దదా చిన్నదా కాదు, సేవ ఎంత గొప్పది అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి అవి స్వార్థ సేవా కార్యక్రమాలు, అలాగే సంఘ సేవా కార్యక్రమాలు, సామాజిక సేవ, అలాగా పత్రికను నడిపించడం, అన్ని విషయాలలో విజయవంతంగా ముందుకెళ్తున్నందుకు దేవునికి వందనాలు. అలాగే ప్రయాసతో దాన్ని ముందుకు కొనసాగిస్తున్న రూఫస్ గారిని, కవిత గారిని, పిల్లల్ని అందరినీ కూడా దేవుడు మెండుగా ఆశీర్వదించి ఆయన కృపలో వర్తిల్లింప చేయాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రూఫస్ గారికి, సంఘ పెద్దలకు, చేరువచ్చిన సంఘ సభ్యులందరికీ కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మరి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే, నాన్నగారి గురించి, అమ్మగారి గురించి తెలిసిన ప్రముఖులు, ఒక అవగాహన ఉన్నవారు గ్రీటింగ్స్ లాగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పంచుకోవటం. మన మధ్య మరొక ప్రముఖులు ఉన్నారు. చాలామంది ఇక్కడున్న సీనియర్స్ కూడా, అలాంటి వాళ్ళకి, నా తర్వాత ఉన్న జూనియర్స్కి కూడా బాగా సుపరిచితులు క్రిస్టోఫర్ గారు. క్రిస్టోఫర్ మాస్టర్ గారు అంటే తెలియని వాళ్ళు మంగళగిరి నియోజకవర్గంలోనే ఉండరు, మంగళగిరి టౌనే కాదు. మంగళగిరి సీకే హై స్కూల్ పుట్టినప్పటి నుంచి దాదాపు ఆయన ఒక మంచి టీచర్గా, ఆ తర్వాత ఒక ప్రీచర్గా కూడా మంగళగిరి ప్రాంతంలో పద్మస్ మందిరాన్ని స్థాపించిన వారు. 90+ వారు ఇప్పుడు ఉన్నారు. 90 సంవత్సరాలు పైబడింది వయసు. అయినా దేవుడు మంచి ఆయుష్ ఇచ్చారు, చక్కటి వాయిస్ని కూడా ఇచ్చారు. ఈ క్రమంలో నాన్నగారితో బాగా పరిచయం ఉన్నవారు వారు. నాన్నగారితో క్రిస్టోఫర్ మాస్టర్ గారు వచ్చినప్పుడు నాన్నగారు వారు కలుసుకొని మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే నాన్నగారి పేరు మీద ఇస్తున్న ఈ అవార్డు మనం అయ్యగారికి కూడా, క్రిస్టోఫర్ అయ్యగారికి కూడా మనం ఇచ్చాం కదా. అది 2005లో ఇచ్చాం. 2005లో నాన్నగారి పేరు మీద క్రిస్టోఫర్ గారు అవార్డు తీసుకున్నారు. ఈ సంవత్సరం ఎంత? 2005లో సార్ తీసుకున్నారు అవార్డు. 20 సంవత్సరాల తర్వాత వారు మన మధ్యకు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయడానికి మన మధ్యకు రావడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను వారికి. క్రిస్టోఫర్ గారు ఇప్పుడు నాన్నగారితో, అమ్మగారితో ఉన్న ఆ యొక్క సాన్నిహిత్యాన్ని క్లుప్తంగా మనతో పంచుకుంటారు. తిరిగి మెమోరియల్గా ఈ మెమోరియల్ సర్వీస్కి, వార్షికోత్సవానికి నేను ఈ సమయంలో ఆహ్వానించబడ్డాను. నన్ను ఆహ్వానించిన రూఫస్ గారికి, పెద్దలకు, ఈ ప్రేయర్ హాల్ పెద్దలకు ప్రభునామన కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ సమయంలో కీర్తి శేషులు రెవరెండ్ సైమన్ గారు వారి గురించి కొద్ది మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను.
సామెతలు 10వ అధ్యాయం 7వ వచనములో నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. అందువల్ల బహుశా నాకు సైమన్ గారిని, తిరిగి ఆలిస్ ఆంటీ గారిని, వాళ్ళిద్దరిని ఆ ఫోటోలో చూస్తున్నాను, కానీ అంతకంటే మంచిగా క్లోజ్గా నేను చూడగలిగాను. నా విషయంలో నన్ను ఒక కుమారునిగా వాళ్ళు భావించి అలాగా గౌరవించేవారు. సైమన్ పాస్టర్ గారు నన్ను మొట్టమొదటిగా ఈ తాడపల్లి డోలాస్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చికి తీసుకెళ్ళారు. అక్కడ తన వాక్యం కూడా చెప్పారు. ఆ విధంగా ఆయన నన్ను తీసుకొని వెళ్ళడంలో ప్రోత్సహించారు. తిరిగి ఆలీ శాంతి గారు, ఆమె ఆ తల్లి గారు స్త్రీల కూడిక పెట్టి నన్ను తీసుకెళ్ళి అక్కడ వాక్యం చెప్పించారు. ఈ విధంగా సైమన్ గారు, ఆలిస్ గారు నన్ను ఒక కుమారునిగా, ఇంకొక విధంగా అభిమానం చూపిస్తూ ఆత్మీయంగా తగిన ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. వారిని నేను గుర్తు చేసుకుంటున్నాను. వారి నా మనసులో నేను జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం చాలా గొప్పది. ఒక భక్తుడు మరణించారంటే అదొక సాక్షార్థంగా మరణం ఉంటుంది. ఇట్స్ ఏ డెత్ ఆఫ్ లివింగ్ విట్నెస్. డెత్ విట్నెస్ కాదది, లివింగ్ విట్నెస్. జీవం గల సాక్ష్యం వారికి ఉంది. వారి సాక్ష్యాన్ని మిగిల్చి వెళ్ళారు. కాబట్టి ఈ ప్రేరణకు వస్తున్న ప్రతి దేవుని బిడ్డ వారు ఏ సాక్ష్యాన్ని ఉంచిపోయారో అది జ్ఞాపం చేసుకుంటూ వీలైనంత వరకు కూడా ప్రభు అడుగుల్లో నడుస్తూ ఈ సాక్షులు కూడా జ్ఞాపం తెచ్చుకుంటూ మన జీవితాలను సాగించవలసిందిగా అతి గౌరవంగా, ప్రేమతో బతిలాడుతూ చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రూఫస్ గారికి ప్రభు నామన థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ స్వరం అలానే ఉంది. చాలామందికి మేము అనుకునేవాళ్ళం చిన్నప్పుడు, కొంతమందిని గారు అని పిలవడానికి కూడా ఆ మనస్కరించదు. కొంతమందిని పిలవలేరు, ఏదో పేరు పెట్టి పిలుస్తున్నారు కొంతమంది. మేము చిన్నప్పుడు ఏమనుకున్నామంటే, కాలేజీకి వచ్చినా కూడా ఏమనుకునే వాళ్ళం అంటే, మంగళగిరిలో క్రైస్తవ అధ్యాపకులుగా ఉన్నవాళ్ళు క్రిస్టఫర్ గారు, ఆశీర్వాదం గారు, ఈ గారు అనేది పేర్లు కలిసిపోయింది అనుకునేవాళ్ళం మేము. అంటే ఎవరు కూడా గారు కట్ చేసి మాట్లాడేవాళ్ళు కాదు. హల్లెలూయా. క్రిస్టఫర్ గారికి, ఆశీర్వాదం గారికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత అది. ఎవరు కూడా అలా కట్ చేసి, పేరు కట్ చేసి మాట్లాడరు. మేము అనుకునేవాళ్ళం. అది నిజంగా చాలా గొప్ప సంతోషం. ఈరోజు నాన్నగారి 42వ సంవత్సరాల ప్రార్థనా సమావేశంలో 2005లో నాన్నగారి పేరు మీద అవార్డు తీసుకున్న క్రిస్టఫర్ గారు
రవి గారు మన మధ్యకి రావడం, వారి గురించి మాట్లాడటం ఒక మంచి దీవెనగా నేను భావిస్తూ ఉన్నాను. మరొకసారి కృష్ణపాటి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు. మరి మనం త్వరగానే ముందుకు వెళ్ళిపోతాం. మరొక ప్రముఖులు ఉన్నారు, దయచేసి గమనించాలి. అమ్మాయి నృత్యానికి ముందు ఈ కుటుంబంతో బాగా సంబంధం కలిగి అమ్మగారి టైంలో, నాన్నగారి టైంలో లేరు, కానీ తర్వాత నాకు బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తి బుల్లా పూర్ణచంద్రరావు గారు. పూర్ణచంద్రరావు గారికి ఈ కుటుంబానికి కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా, మీకు తెలుసో తెలీదో. పూర్ణ గారు ఏం చేశారంటే నా పెళ్ళికి పెద్దగా ఉన్నాడు, తర్వాత ఇంకా వాళ్ళ పెళ్ళికి కూడా పెద్దగా ఉన్నారు, విన్నీ పెళ్ళికి కూడా పెద్దగా ఉన్నాడు. అవి సామాన్యంగా ఆధిక్యత చాలా తక్కువ మంది, ఆధిక్యత అంటే ఐ మీన్ ఆ క్లోజ్నెస్ చాలా తక్కువ మందికి లభిస్తుంది. అప్పుడప్పుడు అనుకుంటాం మేము. తర్వాత విన్నీ పెళ్ళికి కాకుండా యాని పెళ్ళికి కూడా పెద్దగా ఉండాలని కోరుకుంటున్నాను. పూర్ణ గారు వచ్చి ఇంకా 10 నిమిషాలు కొంచెం షేర్ చేసుకుంటారు. ఇది మెమోరియల్ సర్వీస్, ఆదివారం ఆరాధన కాదు. ఒక 5 నిమిషాలు ఈ కుటుంబానికి సంబంధించి షేర్ చేసుకున్న తర్వాత అయ్యగారు వాళ్ళ సందేశాలు కూడా క్లుప్తంగానే ఉంటాయి. కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు ప్రభు అయిన క్రీస్తు నామమున హృదయపూర్వక అభినందనలు. మరి నేనైతే మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఎక్కువగా మాట్లాడలేను. పాటలు అయితే గంటల తరబడి పాడమన్నా పాడతాను, కానీ అయ్యగారు అవకాశం ఇవ్వడు, ఒక పాటకే అవకాశం ఇస్తాను. అదేం కాదమ్మా, ఆయన పాపం ఎప్పుడు చెప్తానే ఉంటాడు, మైక్ తీసుకో గురు, మైక్ తీసుకో అని. నేనే వెనకడుగు వేస్తూ ఉంటాను. సరే, ఏదేమైనా కానీ ఈ కుటుంబం గురించి నేను మీకు అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాను. నాకు ఈ రూపస్ గారి పరిచయం వల్లే బహుశా నేను ఇట్లాగా అంటే కొంచెం పాలిష్డ్గా ఉన్నానేమో అని అనిపించటే కాకుండా రూపస్ గారితో కూడా అంటుంటాను, లేకపోతే నేను చాలా రఫ్గా ఉండేవాడినాం. రూపస్ గారితో పరిచయం కాకముందు చాలా రఫ్గా ఉండేవాడు. ఎంత రఫ్గా ఉండేవాడు అంటే నేనేదో మీకు మెత్తగా కనపడుతున్నానేమో. ఎవడైనా గట్టిగా మాట్లాడి ఎదురు మాట్లాడితే కొట్టేవాడిని, ముందు కొట్టడమే. ఇంకా అంత రఫ్గా ఉండేవాడిని నేను. అంటే వాడు నన్ను కొట్టేవాళ్ళు అంటే నన్ను కొట్టేవాడు కాదు, అక్కడ జాగ్రత్తగానే ఉండేవాడిని. అలాగా అంత రఫ్గా ఉన్నటువంటి వాడిని కేవలం రూపస్ గారి పరిచయము, వాళ్ళ కుటుంబంతో కూడా, అంటే అమ్మగారితో కూడా నాకు పరిచయం ఉంది. నాన్నగారితో అయితే నాకు తెలియదు, కానీ అమ్మగారితో పరిచయం ఉంది. అమ్మగారు పెట్టినటువంటి భోజనం తిన్నటువంటి వాడిని నేను. అయితే నాకు పరిచయం అయిన తర్వాత చాలా తక్కువ కాలమే అమ్మగారు జీవించారు. తర్వాత ప్రభునాథకు చేరుకున్నారు. అయితే ఈయన జీవితంలో వచ్చినటువంటి మార్పుకి నేను ఈ విధంగా ఉండడానికి కారణమైనటువంటి వ్యక్తి రూపస్ గారు. అందుకు ఇటువంటి వ్యక్తిని నాకు పరిచయం చేసినందుకు దేవునికి నేను సదాకాలము కృతజ్ఞుడై ఉంటాను. మరి నా ప్రతి అవసరంలో కూడాను నాకు చేదోడు వాదోడుగా ఉండి, మరి మీకు తెలుసు, నేను పోయిన సంవత్సరం ఫిబ్రవరి 3వ తారీఖున 2 స్టంట్లు వేయించుకున్నాను. ఆ స్టంట్లు వేయించుకోవటానికి ఆయన పడిన తపన నాకు తెలుసు, ఎందుకంటే మేమిద్దరమే కలిసి చేసుకున్నాం కాబట్టి. అంతగా నా కోసం శ్రమ పడ్డాడు రూపస్ గారు. అందుకు నేను ఆయనకు చాలా కృతజ్ఞుడై ఉంటాను. అలాగే మరి ఈ కుటుంబం కూడాను దేవుని సన్నిధిలో మరింతగా ఎదగాలని చెప్పేసి మన సంఘస్థుల తరపున ప్రభువైన యేసుక్రీస్తును వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రూపస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. చిన్న కల్చరల్ ప్రోగ్రాం చూద్దాం. ఆ ప్రోగ్రాం తర్వాత
మనం కొనసాగించుకుందాం ఈ కార్యక్రమాన్ని. ఒకసారి అందరం చప్పట్లు కొడదాం. సంగీతం, సాహిత్యం, నృత్యం మనకు అవసరం. కళలు, స్వార్థకు కళలను జోడించి మనం గనక తీసుకెళ్ళగలిగితే తద్వారా స్వార్థను బాగా ప్రబలించగలుగుతాం. పత్రికను బయటకు తీసుకురావడం అంటే ప్రసవ వేదన. ఇది మన చేతుల్లోకి రావడానికి, మన చేతుల్లోకి వచ్చినట్టు బాగానే ఉంటుంది, కానీ ఇది రూపురేఖలు తీర్చిదిద్దుకొని అన్ని విధాలా మనం బయటికి రావాలంటే దాని ఆయాసం వేరు, దాని కష్టం వేరు, అన్ని రకాలుగా. మరి 33 ఎన్ని సంవత్సరాలండి? 33 సంవత్సరాలుగా ఈ పత్రిక ద్వారా క్రైస్తవ పత్రికలు ఇలా ఉండవు. క్రైస్తవ పత్రికలు ఇలా ఉండవు. అదొక మోస పత్రికలు ఉంటాయి. క్రైస్తవ పత్రికలు అనేవి ఒక మోస పత్రికలుగా ఉంటాయి. కానీ సామాజిక చైతన్యంతో కూడినటువంటి క్రైస్తవ పత్రిక. బహుశా నా స్వర్ణదీపి కన్నా ముందే ఇది స్టార్ట్ అయ్యిందని నేను అనుకుంటున్నా.
బస్ 1 ఇయర్ అటు ఇటు కానీ అంతే. అప్పటికి నాకు శాంతిదూత పరిచయం లేదు. స్వర్ణదీపికను కూడా అదే మోసంలో నడిపించాను. నేనేమన్నా రాంగ్ ట్రాక్లో వెళుతున్నానేమో, క్రైస్తవ పత్రిక అంటే ఆ క్రైస్తవ వ్యాసాలే వేయాలేమో అని కొంతకాలం నేను తర్జన పడ్డా. తర్వాత కొంతకాలానికి శాంతిదూత చూసిన తర్వాత కొంచెం నాకు రైట్, నేనున్న లైన్ కరెక్ట్గానే ఉందనేది కొంచెం ఇది నాకు భరోసా ఇచ్చింది. బైబిల్ బేస్డ్గా కాంటెంపరీ ఇష్యూస్ని తీసుకొని బైబిల్ బేస్డ్గా కనుక మనం ఎప్పటికప్పుడు వార్తలను కనుక విశ్లేషిస్తూ ఉంటే సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా భావన. ఆ విషయంలో శాంతిదూత సక్సెస్ అయ్యింది. పత్రిక నిడివి చిన్నదే కానీ ఆయన ఇందులో అన్ని రకాల విషయాలు రాస్తారు, అన్నీ రాస్తారు. చాలా ఇలా అసలు లేవు నాకు తెలిసినంత మట్టుకి ఇటువంటివి లేవండి. నాకు ఆంధ్ర తెలంగాణలో అన్ని సంఘాలతోనూ సార్వత్రిక క్రైస్తవ సంఘంతో నాకు ఎక్కువ పరిచయాలు ఉన్నాయి స్వర్ణదీపిక ద్వారా. చూస్తే ఈ సైజులో ఉన్న పత్రికల్లో ఒక్క పత్రిక కూడా లేదు. సామాజిక చైతన్యం లేని సువార్త కానే కాదు. యేసు ప్రభు సామాజిక చైతన్యవాది మొదట, ఆ తర్వాత ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఇచ్చాడు. ఈ రెండు కలగలుపుకుని తీసుకెళ్లాల్సినటువంటి పత్రికల యొక్క బాధ్యత. అది శాంతిదూత ద్వారా మీ సంఘం నుంచి రూఫస్ గారు తీసుకురావడం అనేది చాలా సంతోషదాయకం. దేవుడు ఈ పత్రికను ఇంకా ఆశీర్వదించాలని నేనైతే కోరుకుంటూ ఈ యొక్క పత్రికా పరిచర్యలో దినదినం ముందుకు వెళ్తున్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దేవుడు బాగా ఆశీర్వదించును గాక. ఈ పత్రికా పరిచర్య ద్వారా మీరు ఇంకా చైతన్యవంతులు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. పత్రిక స్వార్థ చైతన్యమే కాదు, ఆధ్యాత్మిక చైతన్యమే కాదు, సామాజిక చైతన్యాన్ని కూడా కూర్చేదే పత్రిక. అలాగే నడవాలి, ఇది అలాగే నడుస్తుంది. దేవుడు ఈ పత్రికను మరింతగా ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరోసారి అవకాశం ఇచ్చినటువంటి రూఫస్ గారికి, మీ సంఘానికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను శివాజీరాజు గారికి. కార్యక్రమంలో త్వరగా మనం ముందుకు వెళ్దాం. ఇంకొక పాయింట్ ఏముందంటే, ప్రేయర్ హాల్ స్థాపించి 27 సంవత్సరాలు, 27వ వార్షికోత్సవం ఇది. ఆ ప్రేయర్ హాల్ ఇదివరకు ఇందాక డేవిడ్ గారు అన్నట్లుగా ఇదివరకు ఆ పెంకుటింట్లో ఉన్నప్పుడు ప్రేయర్ హాల్ లేదని నిజమే. ఆ పెంకుటింట్లో ఏం చేసేవాళ్ళంటే, నాన్నగారికి హాల్ ఒకటి, ఆఫీస్ హాల్ ఒకటి ఉండేవి, 2 పెద్ద గదులు ఉండేవి. ఒకటేమో ఫ్యామిలీ ఉండేది, ఇంకోటేమో ఆయన ఆఫీస్ పెట్టుకున్నారు. ఎన్బి పార్టీ గాస్పల్ సెంటర్ అని ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం కరపత్రాల పంపిణీయే మెయిన్ పెట్టుకున్నారు నాన్నగారు. బ్యాప్టిస్ట్ సంఘాల్లో పనిచేశారు. బాప్టిస్ట్ సంఘాలతో పనిచేసినప్పుడు కొంచెం విభేదాలు రావడం, పాలిటిక్స్ ఎక్కువైపోయి భక్తి తగ్గడం, ఇట్లాంటి పోకళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టిగా ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చేసి సొంతంగా గాస్పల్ సెంటర్ అని ఓన్లీ ఎవాంజలిజం అనమాట, కరపత్రాలు పంపిణీ. సరే చర్చికి వెళ్ళకపోతే పిల్లలు పాడైపోతారేమో అని చెప్పి ఆయన ఏం చేశారంటే, ఆ హాల్ని, ఆఫీస్కి అది పెద్ద హాల్ ఉండేది, ఆ హాల్లోనే మేము అక్కడ చాపలు వేసేసి కూర్చొని మేము చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అందరూ వచ్చి ఆ హాల్లో, ఆ రూమ్లో ప్రేయర్ జరిగేది ఆదివారం. సరే నాన్నగారి తదనంతరం ఏమైందంటే, ఈ గాస్పల్ సెంటరే అనుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే మీరు అంకెలు గమనించినట్లయితే ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం విచిత్రంగా ఉంటుంది. 42 సంవత్సరాల ప్రార్థనా సమావేశం తర్వాత శాంతిదూత 33కి వచ్చింది. అంటే ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ హాల్లోనే చిన్న రూమ్లో పెట్టుకుంటే ఇలా కాదు, కానీ ప్రేయర్ హాల్ కడితే ఎలా ఉంటుంది అనుకున్నాను నేను. ఆ తర్వాత అది ఎదురుగా పెంకుటింటి ముందు షెడ్ వేయటం, అక్కడ ప్రేయర్ హాల్ స్థాపించడం జరిగింది. ఆ క్రమంలో అవన్నీ కూడా మీకు తెలుసు, చాలామంది సీనియర్ సభ్యులు కూడా మనలో ఉన్నారు. కాబట్టి ఆ ప్రేయర్ హాల్ ఆవిర్భవించిన తర్వాత ఆ షెడ్ ఏమైందంటే మళ్ళీ తర్వాత రూపాంతరం చెందింది. దేవుడు ఒక మంచి అందమైన మందిరాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ మనం వర్షం వచ్చినా ఎండ వచ్చినా దేవుణ్ణి ఆరాధించడానికి ఒక మంచి మందిరం కావాలని అప్పుడు ప్రేయర్కి వచ్చేవాళ్ళు అడిగేవాళ్ళు.
బాగుండేది, మనకు సపరేట్గా ఉంటే బాగుంటుంది కదా అని. సరే గ్రామంలో దేవుడిని మరి ప్రార్థించడం, ఆ ప్రార్థనలో దేవుడు వినడం, ఆ క్రమంలోనే మనం ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. ఈ సందర్భంలో దేవునితో పాటు ఇంకోటి కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఒక బ్యాంక్ లోన్ తీసుకోవడం జరిగింది. మనం ఆ లోన్ ద్వారా కట్టడం. 10 నిమిషాలు మనతో మరి ఆర్వై దాస్ గారు మనతో మాట్లాడతారు. కనుక ఏదైనా ఈ ప్రార్థనా మందిరం యొక్క వార్షికోత్సవం సందర్భంగా మనం దేవుని మందిరానికి వెళ్తున్నామంటే క్రైస్తవం అనేది ఒక మతము కాదు, ఇది కేవలము పరలోకానికి నిత్య జీవాన్ని మనిషిని నడిపించడానికి ఒక మార్గం మాత్రమే అని కనుక మనం గుర్తిస్తే, ఆ మార్గంలో నడవలసిన వారు ఆయన ఆరాధించడానికి వెళుతున్న ఈ స్థలం, ఈ మందిరం జీవముగల దేవుని మందిరం అన్న సంగతి మనం గుర్తించాలి. అంటే ఆ దేవుని యొక్క ఆత్మ మన మధ్య ఉన్నాడని గుర్తించి మన జీవితాలని ఆ ఆత్మను సంతృప్తి పరిచే విధంగా, మన యొక్క భక్తిని ఆత్మను సంతోషపెట్టే విధంగా, మన యొక్క ఆరాధనని ఆయనకి ప్రీతికరంగా ఉండే విధంగా మన యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి. అది ఒక ఆయన అన్నాడు, స్కూల్ అనేది, పాఠశాల అనేది మనిషికి జీవితాన్ని నేర్పించేదైతే దేవుని యొక్క మందిరం అనేది మనిషికి బ్రతకడం నేర్పించేది. బ్రతకడం నేర్పించే బడి అంటే దేవుని యొక్క మందిరం. మనిషి ఎలా బ్రతకాలి, తన యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా కట్టుకోవాలి, తన జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, యోగ్యమైన స్థితిలో, ఒక ఘనమైన స్థితిలో లోకంలో ఒక సాక్షార్థంగా జీవించడానికి, అనేకుల చేత మన్ననలు పొందే విధంగా జీవించడానికి, అనేకుల చేత గౌరవించబడేలాగా జీవించడానికి ఆ జీవితాన్ని నేర్పించేదే దేవుని యొక్క మందిరము. కనుక ఇది జీవముగల దేవుని మందిరం. రెండోది ఏమంటున్నాడంటే ఇది సత్యమునకు స్తంభమునై ఉన్నది. జీవముగల దేవుని సంఘం దేనికి స్తంభమట? సత్యమునకు స్తంభము. నేనే మార్గము, సత్యము, జీవము. అంటే అర్థం ఏంటనమాట? దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మనకు నేర్పించిన యొక్క ఆత్మీయ జీవితానికి ఒక పునాది అనేది యొక్క మందిరంలో నుండి స్టార్ట్ అవ్వాలి. కనుక మందిరాల్లో ఒక నూతనమైన ఉద్యమం రావాలి. మందిరంలో నుండి దేవుని యొక్క ఆత్మ పరవళ్ళు తొక్కాలి. మందిరంలో నుండి పరిమళ వాసనలు బయటకు వెళ్ళాలి. అలా పరిమళ వాసనగా ఉంచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రాణాన్నే మన కొరకు అర్పించారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్ జీవమగల దేవుని సంఘంగా, సత్యానికి ప్రతిబింబముగా దేవుని యొక్క పరిమళ వాసనని మంగళగిరి పట్టణంలో వ్యాపించే విధంగా దేవుడు ఆశీర్వదించాలని నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈరోజు అవార్డు ఫంక్షన్కి హాజరైన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు అవార్డు గ్రహీత డాక్టర్ జీబీ ఫ్రాంక్లిన్ గారు వారిని ఒప్పించడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయినా కూడా ఆ ప్రేరేపణ మేరకు నేను వారిని ఎంపిక చేయడం జరిగింది. చాలామందికి ఒక మార్గదర్శకంగా ఉంటుందనే మాట కూడా చెప్పడం జరిగింది. వారి జీవితానుభవాలన్నీ కూడా మనం అందజేసే ఆ అభినందన సత్కార పత్రంలో ఉంటుంది. దానికి ముందు ఒక బ్రీఫ్గా ఈ మన అవార్డ్స్ ఇవ్వచ్చా, సన్మానాలు చేయొచ్చా, చేయకూడదా అని ఒకటి రన్ అవుతూ ఉంటుంది కదా ఒక సమాజంలో. అది రన్ అవుతాయి. ఈ సోషల్ నెట్వర్క్ ఎక్కువ అయిన తర్వాత అటువంటివి జరుగుతూ ఉన్నాయి. చాలా క్లుప్తంగా మనం సన్మానం చేయొచ్చా, చేయకూడదు అనే విషయంలో అది కేటాయించబడింది మణి పాస్టర్ గారికి. ఒక 2-3 నిమిషాల్లో వారు ఆ విషయాన్ని మన ముందు వ్యక్తం చేస్తారు. వేదికలు అలంకరించిన పెద్దలు, దైవ సేవకులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే సైమన్ మెమోరియల్ అవార్డుకి విచ్చేసిన స్థానిక సంఘ విశ్వాసులు, అనేక మంది అభిమానులు, ఈ మందిర ఆవరణంలో చేరిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకంగా 42వ సంస్మరణ ప్రార్థనా సమావేశంలో 1916 సంవత్సరంలో జన్మించి 1983 సంవత్సరం వరకు దేవుని సువార్త పరిచయంలో నడిచిన గొప్ప దైవజనులు సైమన్ గారు. అయితే వారిని నేను ప్రత్యక్షంగా ఎప్పుడు చూడాల.
ఆ టయానికి నేను ఇంకా ప్రభువులోకి రాలా. నేను 92లో ప్రభువులోకి వచ్చాను. వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ నీతి క్రియలు ఈరోజు ఈ అవార్డు రూపంలో ప్రతి సంవత్సరము జనవరి నెల 22వ తారీఖు వారి సంస్మరణ దినోత్సవ సందర్భంగా 2003వ సంవత్సరం నుంచి సైమన్ మెమోరియల్ ప్రేయర్ వాళ్ళు అందజేస్తున్నారు. అందులో దాదాపుగా గత సంవత్సరానికి 20 మంది బహుమతి గ్రహీతలు అవార్డు పొందుకున్నారు. 2018వ సంవత్సరం నాకు కూడా అవార్డు ఒకటిసారి ఇచ్చారు. నాకు అది 16వ వ్యక్తిగా నాకు ఇచ్చారు. గత సంవత్సరం 20 వ్యక్తి తీసుకున్నాడు. 21వ వ్యక్తిగా మన మధ్యలో ఉన్న దైవజనులు ఫ్రాంక్లిన్ గారు తీసుకోబోతున్నారు. ఇది వారి సేవా పరిచయకు గుర్తింపు. చెప్పట్లు కదా. ఈ ఇచ్చేటటువంటి బహుమానం ద్వారా చాలా మంది ఏమనుకుంటారంటే అబ్బో ఎంత అయిపోయి, కానీ ఈ రోజు నుంచి ఆయనకి బాధ్యత ఇంకా పెరుగుతుంది. అభ్యుదయ సేవా సంస్థ పెట్టి అనేక సంవత్సరాలుగా సేవా పరిచయం చేస్తూ ముందుకెళ్తున్న ఈ దైవ సేవకులకి వారు చేసినటువంటి విశిష్ట సేవను బట్టి గుర్తింపుగా ఇవ్వబడుతున్నటువంటి ఒక చిన్న ఈ అవార్డును పొందబోతున్నటువంటి దైవజనులు ధన్యులు. ఆ అవార్డు తీసుకుని ఫ్రాంక్లిన్ గారి ద్వారా ఇంకా సేవా పరిచయ లోతైన అనుభవాల్లోకి వెళ్తూ వారి కుటుంబము ఆశీర్వాదకరమైన దీవెనలతో ముందుకు నడిచినట్లుగా ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి సభాధ్యక్షుడు నా వందనాలు చేస్తూ మాటలు ముగిస్తున్నాను. అవార్డు ఫంక్షన్కి సంబంధించి ముందుకు వెళ్దాం. ఈ దీపు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నిర్వహించే ముందు నాన్నగారు ఇప్పుడు మీరు చూస్తున్న అక్కడ ఫోటో ఉంది కదా, సూట్ వేసుకొని అమ్మ నాన్న ఉన్నారు వేదిక మీద ఉన్న ఫోటో. అది ఎక్కడ దిగారంటే మెడ్రాస్లో దిగిన ఫోటో. అది వేపేరి చర్చిలో పనిచేశారు చెన్నైలో. వేపేరి చర్చిలో పనిచేసేటప్పుడు ఆ ఫోటో స్టూడియో ఆయన ఫోటో దిగడానికి వెళ్తే చక్కగా ఫోటో తీసిన తర్వాత ఆయన ఏమనంటే మీరు పర్మిషన్ ఇస్తే ఈ ఫోటోని మేము బయట పెట్టుకుంటాం. ఆ వేపేరి చర్చి అనే సంబంధించిన వ్యక్తి ఊహించకుండా మన మధ్యకు పెద్దలు రావడం జరిగింది. వారు ఆ చర్చ్ గురించి ఒక 2-3 మినిట్స్ అంటే నాన్నగారు అక్కడ పనిచేశారు, ఆ విషయాన్ని తెలియజేయవలసిందిగా పాస్టర్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. నేను వస్తున్నప్పుడే మా మామయ్య గారు చెప్పారు, సైమన్ గారు పలానా ఇదివరకు వేపేరి చర్చిలో పనిచేశారు అని. దానికి ముందు ముఖ్యంగా మీ అందరికీ నా నమస్కారాలు, వందనాలు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. వేపేరి చర్చిలో 66 ముందు నుంచి మా నాన్నగారు అక్కడ మెంబరు. నాకు సైమన్ గారితో పరిచయం లేనప్పటికీ కూడా నాకు ఈ మధ్య మామయ్య గారు చెప్పారు, ప్రత్యేకించి ఇవాళ వస్తున్నప్పుడు నాకు చెప్పారు. నిజంగా దేవుని కోసం పనిచేసేవారు చాలా తక్కువ. చాలామంది ఉన్నారు, కానీ నిజంగా దేవుని కొరకు వారి జీవితాన్ని అర్పించుకొని దేవుని సేవ చేసేవారు అతి తక్కువ. అందులో ఇక్కడ మీ ముందున్నటువంటి ఫ్రాంక్లిన్ గారి కుటుంబానికి ఆయన చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి వారిని చూడటం అనేది చాలా తక్కువ. ఘనమైన పాత్రగా దేవుని కొరకు మనం జీవించేటప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుని కొరకు నిజమైన ఘనమైన పాత్రగా ఆయన సువాసనతో సువార్తతో నిండిన వారముగా మనం జీవించాలి. నాన్నగారి సైమన్ గారి పేరు అక్కడ బాప్తిస్మం తొట్టి దగ్గర ఉంటుందని చెప్పారు. ఈసారి నేను ప్రత్యేకంగా వెళ్ళి చూస్తానండి. పాత్రగా ఉపయోగించాలని చిరకమని
థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనప్పటికీ మన మధ్యకు వచ్చి స్టాన్లీ జోన్స్ గారు మంచి పాట పాడినందుకు అన్నింటినీ మించి వెపేరియన్ నుంచి వచ్చిన అడిగి వారికి వందనాలు. వెపేర్ చర్చ్కి వెళ్తారు, అందుకు నేను స్టాన్లీ జోన్స్ గారిని ఆహ్వానించి వారిని మాట్లాడమని చెప్పినాను. ఎందుకంటే ఆ పేరు మేము వెంటనే కానీ మేము అప్పుడు కదా పుట్టలేదు, నాన్నగారు వెపేర్ చర్చిలో పనిచేసేటప్పుడు. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. మనం ఈరోజు కార్యక్రమాన్ని తీర్పుగా అప్పచెప్తున్నాను. మరి సన్మాన కార్యక్రమానికి వెళ్దాం. వ్యవస్థాపక దినోత్సవం ఫౌండర్స్ డేగా జరుపుకునే ఈ జనవరి 22వ తారీఖున ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని బట్టి మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు. హ్యాపీ ఫౌండర్స్ డే. ఈరోజు మనకి ఇందాక నుంచి వేదిక మీద ఎందరో దైవజనులు అతిథులు మనకి చెప్పి ఉన్నారు. వారందరూ ఈ సమయాన్ని వారి షెడ్యూల్ నుంచి తీసుకొని ఇక్కడికి సంఘం మీద ఉన్న ప్రేమతో వచ్చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి మరోసారి వందనాలు తెలియజేస్తూ ఈరోజు అవార్డ్ కార్యక్రమాలకి ముందుకు వెళ్దాం. మనము రెవరెండ్ కే సైమన్ అవార్డ్ పేరు మీద మనం గత 20 సంవత్సరాలుగా ఇస్తున్న ఈ అవార్డుని ఈ సంవత్సరానికి గాను అభ్యుదయ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, అదేవిధంగా పూర్వ అధ్యాపకులైనటువంటి డాక్టర్ జీవి ఫ్రాంక్లిన్ గారికి మనం అందజేస్తున్నాము. ముందుగా వారికి అభినందనలతోనే ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేసుకున్నాము. అందుని చప్పట్లు కొట్టి డాక్టర్ జీవి ఫ్రాంక్లిన్ గారిని అభినందిస్తాము. నేటి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా బుక్కేని ఇచ్చి ప్రారంభించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి గౌరవనీయులైన శివాజీ రాజు గారు, అదేవిధంగా మణి గారు వచ్చి బొకేస్ని జీవి ఫ్రాంక్లిన్ గారి దంపతులకు అందజేయవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీదకి వచ్చేసి మాస్టర్ శివాజీ రాజు గారు, అదేవిధంగా మాస్టర్ మణి గారు బొకేస్ని అందజేస్తారు. మనం చెప్పట్లు కొడుతుంటే వారు అందజేస్తారు. వేదిక మీదకి వారికి అందజేసిన తర్వాత దైవజనుల్ని వేదిక మీద ఉండవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. వారికి అందించిన అనంతరం వేదిక మీద వారు ఉంటారు. అదేవిధంగా తర్వాత షాల్స్తో సత్కరించవలసిందిగా వేదిక మీదే ఉండవలసిందిగా కోరుతున్నాను. షాల్స్తో సత్కరించవలసిందిగా మన మధ్య ఉన్న దైవజనులైనటువంటి రెవరెండ్ డాక్టర్ తగుల జోసెఫ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. రెవరెండ్ డాక్టర్ తగుల జోసెఫ్ గారిని షాల్తో డాక్టర్ జీవి ఫ్రాంక్లిన్ గారి దంపతుల్ని విష్ చేయవలసిందిగా కోరుతున్నాను. చప్పట్లు కొడుతుండగా వారికి అభినందనలు తెలియజేద్దాము. తర్వాత గార్లెట్ కార్యక్రమానికి డేవిడ్ గారి దంపతులను కూడా రెడీగా ఉండవలసిన కోరుతున్నాం. డేవిడ్ గారు, అదేవిధంగా నిర్మల్ కుమార్ గారు. డేవిడ్ గారు మరియు నిర్మల్ కుమార్ గారు గార్లెన్తో డాక్టర్ జీవి ఫ్రాంక్లిన్ గారి దంపతుల్ని సత్కరిస్తారు. మరోసారి చప్పట్లు కొడుతూ వారికి అభినందనలు తెలియజేద్దాం. ప్రాముఖ్యమైన ఈ సైమన్ అవార్డుని, ఈ ట్రోఫీని సంయుత మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు రూబస్ గారు, కవిత గారు వచ్చి ఆ అవార్డుని అందజేస్తారు. సైమన్ అవార్డుని 2024వ సంవత్సరంలో వేదిక మీద ఉన్న దైవ సేవకులకి కూడా అవార్డు దగ్గరికి రావాల్సిన
రావాల్సిన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ముందుగా ఈ అవార్డుని సంగీత వ్యవస్థాపక అధ్యక్షులు రూపీస్ గారు, కవిత గారు అందజేస్తారు. దైవ సేవకులకు వేగమైన ఉండగానే ఈ అవార్డుని మనం అందజేస్తాము. చప్పట్లు కొట్టి అందరూ అలానే ఉంటుండగా మీ అందరికీ జీవి ఫ్రాంక్లిన్ గారి సన్మాన పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ఈ సన్మాన పత్రాన్ని చదివించేసి కోరుతున్నాను. సన్మాన పత్రాన్ని అందరికీ అందజేయడం జరుగుతూ ఉంది. నేను చదువుతాను. దైవ సేవకులు డాక్టర్ గొడవర్తి బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారికి శాంతిదూత మినిస్ట్రీస్ అందిస్తున్న అభినందన సత్కార పత్రం. గొడవర్తి వంశ జ్యేష్ఠ పుత్రుడ, 16 ఏళ్ల గ్రామసీమ, సమాజానికి వివిధ రంగాల ప్రముఖులను అందించిన దుగ్గిరాల ప్రాంతం మీ ద్వారా క్రైస్తవ ఆధ్యాత్మికతకు చేయూతనిచ్చింది. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుందన్న నానుడి కాగా, అసలు ఊరి పేరులోనే మంచిని కలిగి ఉన్న మంచికలపూడికి మీరు మంచి పేరు తేవడం విశేషమే కదా. చప్పట్లు కొట్టరా. విద్యాగుణ సంపన్నుడా, పవిత్రమైన ఉపాధ్యాయ కుటుంబ నేపథ్యంతో టీచర్స్గా ఉత్తమ సేవలు అందించిన పుణ్య దంపతులు కీర్తిశేషులు గొడవర్తి ప్రసాదరావు, శ్రీమతి హనుమాయమ్మ గారుల ప్రథమ పుత్రుడిగా ఆవిర్భవించారు. వారు ఊహించారో లేదో కానీ ఆనాడే సేవకు ప్రథమ ఫలాన్ని ఇచ్చినట్లయింది. ఆర్థిక శాస్త్ర నిపుణుడా, భవనానికైనా జ్ఞానానికైనా గట్టి పునాది ప్రాణం కదా. మీ విద్యా వ్యాసంగానికి ఎకనామిక్స్లో డాక్టరేట్కు రాయలసీమే పునాది వేసింది. ధర్మవరం 10th వరకు మీకు విద్యాబుద్ధులు నేర్పింది. అదే మీకు గొప్ప వరంగా మారింది. గుంటూరు ఏసీ కాలేజ్, తెనాలి విఎస్ఆర్ కాలేజ్, వాల్తేరు ఆంధ్ర యూనివర్సిటీ తరగతుల గదుల సోపానాలతో నాగార్జున యూనివర్సిటీ నుండి PhD సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఈ క్రమంలోనే 3 దశాబ్దాలకు పైబడి మీరు మంగళగిరి డిగ్రీ కాలేజ్ ద్వారా అధ్యాపకులుగా, వైస్ ప్రిన్సిపల్గా వేలాది విద్యార్థులకు ఆర్థిక శాస్త్ర పాఠాలతో దిశానిర్దేశం చేశారు. పాఠం చెబితే చాలు అది విద్యార్థుల మెదళ్లకు ఫెవికాల్లో హత్తుకుపోవాల్సిందే. దేవుడిచ్చిన ఈ బోధనా వరాన్ని సువార్తకు మళ్లించడం దైవచిత్తం కాక మరేమిటి. బాధ్యత కలిగిన కుటుంబ యజమాని 46 ఏళ్ల వైవాహిక జీవితాన్ని దేవుని దయతో జీవిత భాగస్వామి మనోరమ గారి సాటి అయిన సహాయంతో సుసంపన్నం చేసుకున్నారు. ఇందుకు దేశ విదేశాల్లో స్థిరపడిన ఒలివ మొక్కల లాంటి మీ పిల్లల జీవితాలే ప్రత్యక్ష తార్కాణం. ఇచ్చిన మాటకు కట్టుబడిన సేవకుడా, ఇప్పటిదాకా జరిగిన ఈ ఐహిక ప్రస్థానం నుంచి దమస్క్ మార్గం లాంటి మీ హాస్పిటల్ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. 2005లో హార్ట్ అటాక్ దాడి చేయగా ఈ ప్రాణాపాయ స్థితి నుండి తప్పిస్తే నీ సేవలో తరిస్తానన్న మీ మొరను దేవుడు విన్నాడు. ఇప్పుడు కొట్టొచ్చు చెప్పటం. తదనంతరం ఆరోగ్యం లభించగా యెఫ్తాల మాటకు కట్టుబడ్డారు. మీ 33 ఏళ్ల అధ్యాపక వృత్తి జీవితానికి ధీటుగా వర్తమానంలో మరిన్ని దశాబ్దాలు శుద్ధమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడం ఆయన కృపకు నిదర్శనమే. అభ్యుదయ మినిస్ట్రీ స్థాపకుడా, ఎవాంజలిస్ట్గా సేవలు అందిస్తూ సార్వత్రిక సంఘాభిలాషతో సాగుతున్న మీ ఆత్మల సంపాదన తృష్ణ తీరాలని, ఈ కడవరి కాలంలో మీకు లభించిన దర్శనం కార్యరూపం దాల్చాలని ఆకాంక్షిస్తూ సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్, శాంతిదూత మినిస్ట్రీస్ ట్రస్ట్, మంగళగిరి. ఈ సందర్భంగా సన్మాన పత్రాన్ని మన మధ్యలో పెద్దలు మరి ఆర్వై దాస్ గారు అందజేస్తారు. సన్మాన పత్రాన్ని ఫస్ట్ ఆర్వై దాస్ గారు అందజేస్తారు. అందరూ ఒకసారి లేచిన
మరోసారి చెప్పలు కొడుతూ ఫ్రాంక్లిన్ గారికి సైమన్ అవార్డు 2024 గాను ఈ అవార్డుని అంకితం చేద్దాము. అంతే ఉంటుండగా దైవజనులందరి సమక్షంలోనూ ఈ అవార్డు గురించి ప్రత్యేకమైన ప్రార్థనని మన సంఘానికి కాపాడించినటువంటి రవికుమార్ గారు ప్రార్థనతో ఈ అవార్డుని కార్యక్రమాన్ని ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కానుగుతున్న దేవ, ఘనమైన మా తండ్రి, మా రక్షక, మీ ఘనమైన నామకులకి లేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తూ మరి ఈ రోజునైనా మీ చదువు ప్రియులు దార్శనులు రెండు కొలకపూడి సమయాన్ని గారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మరి ఈ సమయంలో మీ చిత్త ప్రకారమైన ఈ యొక్క సంస్కరణ కూడికలో మీ చిత్త ప్రకారం ఇంతవరకు జరిగినాలు ఇంతవరకు కూడా వారి పరిచయంలో సహకారిణిగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి కొందనాలు మీ కుటుంబాన్ని బిడ్డల కుటుంబాలను మీ చెల్లి సమర్పిస్తున్నాం. ఈ సమయంలో ఎప్పటి నుంచి ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాద ప్రతి వారిని వాక్యాలతో ఆధ్యాత్మిక స్థిరపరచు రీతిగా మరి ఫ్యామిలీ గారిని వాడుకొని మీ నామగంతి నిలబెట్టుకోమని త్వరగా నేను స్వీకరిస్తున్నాం, వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ మీద ఉంది. ప్రశాంతం కార్యక్రమం ముగిసాక మనం భోజనం చేయొచ్చు. ఈ క్రమంలో మన మధ్యన ఈరోజు ఎవరైతే అవార్డు తీసుకున్నారో ఫ్రాంక్లిన్ గారు బ్రీఫ్గా వారి స్పందనని 2 మాటల్లో తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి నేను ఈ ప్రోగ్రాంకి మంగళగిరి రావడం వల్ల అటెండ్ అవుదాము అని అనుకున్నాను. కానీ ఈ విధంగా అటెండ్ అవ్వాల్సి వస్తుంది అనే విషయము నాకు తెలియదు. ఎందుకంటే మంగళగిరిలో ఈ మధ్యకాలంలోనే నేను మంగళగిరికి వచ్చాను కాబట్టి ప్రోగ్రాంకి వద్దాం అనుకున్నాను. మళ్ళీ మర్చిపోయాను. కానీ సడన్గా ఫోన్ చేయడం జరిగింది. ఒకటి. రెండవది ఏంటంటే అర్హత లేదని అనుకుంటున్నాను. దేవుడు రూపస్ గారిని జ్ఞాపకం చేసుకొని అర్హత లేని వారికి ఇచ్చే దేవుడు మన దేవుడు. అర్హత లేని మనకందరికీ రక్షణను ఏ విధంగా ఇచ్చాడో అదేవిధంగా రూపస్ గారిని జ్ఞాపకం చేసుకొని ఈ అవార్డు ఇవ్వడానికి దేవుడు ప్రేరేపించినట్లుగా భావిస్తూ ఉన్నాను. చివరిగా జ్ఞాపకం చేసుకోబోతా ఉన్న విషయం ఏంటంటే, ఈ కూర్చొని అవార్డు ఇస్తూ ఉన్న టైంలో నా గమనంలోనికి వచ్చిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక సమయం ఉంది, రాకడలో ఎత్తబడతాం, అద్భుతమైన ప్రతిఫలాలను ఈ లోకంలో మనము జీవించిన జీవితాన్ని బట్టి, మనము చేసిన సేవలను బట్టి, మన క్రియలన్నింటికీ ప్రతిఫలం రాబోతా ఉంది మధ్య ఆకాశంలో. ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడానికి అవకాశం ఏర్పడే అందరికీ బహుమానాలు ఉన్నాయి ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి. కాబట్టి ఆ బహుమానాలను, ఆ మహిమా సంబంధమైన బహుమానాలను, మహిమా కిరీటాలు కూడా ఉన్నాయి. నీతి కిరీటము, అతిశయ కిరీటం అనే వివిధ రకాలైన కిరీటాలు కూడా ఉన్నాయి. కాబట్టి మన కోసం దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ కిరీటాలు, బహుమానాలు, ప్రతిఫలాలు పొందటం కోసం దేవుని కోసం ఈ లోకంలో మనము ప్రయాసపడి ఆ రాకడలో ఎత్తబడినట్లుగా మన అందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని గాక. అదేవిధంగా ఈ సమయంలో ఆ అవార్డు ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పాస్టర్ గారు, ఎందుకంటే ఒప్పుకున్నందుకు మంచి మాటలు, ముగింపు మాటలు కూడా చెప్పారు. మీకు కూడా ధన్యవాదాలు. అలాగే ఒకసారి అందరం కూడా అభినందనలు తెలియజేద్దాం. చాలామంది ఇక్కడ మాస్టర్కి చాలామంది బహుశా స్టూడెంట్స్ ఉండుంటారు ఇక్కడ. నాకు తెలిసి మంగళగిరి ప్రాంతంలో మంచి లెక్చరర్ కూడా వారి పేరు అందారు. మీరు కూడా రవికుమార్
కుమార్ గారు కూడా స్టూడెంట్ అంట ఫ్రాంక్లిన్ గారి దగ్గర. ఈ సందర్భంలో మరి మన మధ్య ఉన్న పెద్దలు జోసెఫ్ గారు ఫస్ట్ వేరే ప్రోగ్రాం ఉండటం వల్ల మిస్ అయ్యి వారు లేట్గా వచ్చారు. వారికి క్లోజింగ్ ప్రేయర్తో ఆ తర్వాత మనం ఆశీర్వాదం తీసుకొని వెళ్దాం. ఈలోగా డ్యాన్స్ ఉందా, చిన్న కార్యక్రమం కూడా ఉంది. క్లోజింగ్ ప్రేయర్ తర్వాత ఆ కార్యక్రమానికి వెళ్తాం. దయచేసి జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించి రవి గారు 2 మాటలు చెప్తారు. ఆ తర్వాత క్లోజింగ్ ప్రేయర్ ఆశీర్వాదానికి వెళ్దాం. రవి గారు. ప్రభువుకి చాలా వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని చిత్త ప్రకారం ప్రియులు దర్శనులు సైమన్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పరచడం చాలా సంతోషం. మరి సైమన్ గారిని మరి మా నాన్నగారు ఉన్నప్పుడు తోటి సమానులుగా ఆ దినాల్లో పరిచయం చేసేవారు. అదే రీతిగా మరి నేను కూడా ఒకసారి 10th క్లాస్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఆ దినాల్లో, కనుక పాస్టర్ గారి సంతకం కావాలి కాబట్టి అప్పుడు నేను వచ్చి ఫలానా అని చెప్తా అవునని సంతోషపడ్డారు. వారి యొక్క సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేయటం, అది ఫస్ట్ నేను చూడటం. కనుక నాన్నగారి సమయంలో సైమన్ గారు నాన్నగారి సమకాలికులు, ఆ తర్వాత మరలా సూపర్స్ గారితో కలిసి పనిచేయడానికి కుటుంబంతో దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. అదే రీతి ఈరోజు మరి దేవుని చిత్త ప్రకారం మరి గురువులు వారు మరి మేము చదువుకునే సమయంలో డిగ్రీలో మాకు విద్య నేర్పించినటువంటి వారు ఫ్రాంక్లిన్ గారి సన్మానం సమయంలో కొనటం నేను ఎంతో సంతోషపడుతున్నాను. అదే రీతిగా ఇంగ్లీష్ మేడం గారు, నిర్మలా మేడం గారు కూడా మా గురువు గారే. కనుక దేవుని చిత్తం, దేవుడు ఆ విధంగా కలిపారు డేవిడ్ గారిని కూడా సేవా పరిచయంలో మమ్మల్ని అందరినీ. కానీ ఏదైనా దేవుని సంకల్పం. కనుక ఈ సందర్భంలో దేవుడు అన్ని విషయాల్లో కూడా అంచెలంచెలుగా శాంతిదూత మినిస్ట్రీస్ని ఆశ్రయించి చిన్నగా కుటుంబంలో ప్రారంభించినటువంటి మందిరాన్ని అంచెలంచెగా దేవుడు ఆశ్రయించి ఆయన చిత్త ప్రకారం ఈరోజు ఒక మంచి మంగళగిరి ప్రాంతంలో మందిరముగా నిలబెట్టుకోవడానికి ప్రభు కృప చూపించారు. ఇదంతా దేవుని చిత్తమే. గౌరవనీయులు పెద్దలు జోసఫయ్య గారు క్లోజింగ్ ప్రేయర్ ఆశీర్వాదం ఇస్తారు. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ఆ క్రమంలోకి వెళ్దాం. మాత్రమే కాకుండా మా తండ్రి మరి ప్రత్యేకంగా ఈ దినకాలంలో ప్రత్యేకమైనటువంటి సైమన్ అవార్డులు అందుకున్నటువంటి మీ ప్రియ సేవకులు నాయన ఫ్రాంక్లిన్ గారు వారి జీవిత కాలంలో ప్రభువ మీ యొక్క అనాది ప్రణాళిక వారి పట్ల నెరవేరుస్తూ అద్భుతమైనటువంటి సేవకునిగా మీ సేవలో మీరు వాడుకుంటున్నట్టు నేను మీకు వందనాలు తండ్రి. వారికి ఇచ్చిన జీవిత భాగస్వామి వారి ఇరువురిని మీ ఆత్మతో మీ కృపతో బలపరచండి. ఈ అంచె దినాలలో ఇంకా అనేక ప్రాంతాలలో మీ వాక్య పరిచర్య జరిగించబడవలసి ఉండగా మీ దాసునికి ఇచ్చిన పరిచర్య ఆత్మల భారం ద్వారా అనేక ఆత్మలు రాబట్టడానికి, అనేకులు మీ రాజ్యములకు జతపరచబడడానికి అయినా మీ దాసులు ఫ్రాంక్లిన్ గారిని వారి దంపతులను బలపరుచుకొని దీవించి ఆశీర్వదించి బలమైనటువంటి సేవా విధానములు వాడుకోండి. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ స్థలములో ఉన్న మనందరికీ మరి విశేషంగా దైవ సేవకులు పెద్దలు ఫౌండర్ అయినటువంటి మరి దైవ సేవకులు సైమన్ గారి యొక్క ఆత్మకులు, అదే రీతిగా ఈ స్థలములో ఈ రోజున ప్రత్యేకంగా అవార్డు గ్రహీత అయినటువంటి మరి ఫ్రాంక్లిన్ గారి యొక్క దంపతులకు
దాంతోపాటు సంఘ సభ్యుల కోరిక మేరకు చందుత మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు రూఫస్ గారి దంపతులకు కూడా నూతన వస్త్రాన్ని బహుకరించవలసిందిగా సంఘ సభ్యులు కోరి ఉండగా ఆ చిన్న కార్యక్రమంలోకి కూడా వెళ్దాము. అదేవిధంగా నాకు ఇందాక మనకి సంఘ సభ్యులు ప్రేరించి ఇందాక డాన్స్ చేసినటువంటి ఆద్య సెరీన్ ఆనీకి కూడా డ్రెస్ని తేవడం జరిగింది. ఆనీని కూడా ముందుకు రావాల్సిన కోరుతున్నాను. ఆనీకి సంఘ సభ్యుల తరపుననే మరోసారి ఈ గిఫ్ట్ని మన మధ్య ఉన్నటువంటి జోసెఫ్ గారు, అదేవిధంగా మైకిల్ గారు, కుమ్మరికొండ జోసెఫ్ గారు మరియు మైకిల్ గారు సంఘ సభ్యుల తరపుననే ఈ గిఫ్ట్ని ఆద్యాసరం కూడా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్ గారు. జర్నలిస్ట్ దీక్షా ప్రసాద్ ఎలియాస్ జోస్దాస్ గారు ఉన్నారు. గ్రీటింగ్స్ చెప్తానని ఇందాక మెసేజ్ ఇచ్చారు నాకు. రండి, ఒక 2 నిమిషాలు మాట్లాడు అనేది అకేషన్ గురించి 2 మాటలు చెప్తా ఉన్నారు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనం ఒక చెట్టు కానీ లేకపోతే ఒక పండుని, ఒక ఆకుని పట్టుకుని చూస్తే దాన్ని ఫ్రూట్స్, ఒక చెట్టు హౌ ఇట్ ఈస్ ఫ్రూట్ఫుల్, అదే చెట్టుని చూసి ఆ ఫ్రూట్ని చూసి ఆ చెట్టు గురించి చెప్తూ ఉంటారు కదా. ఎంత ఇప్పుడు యాక్చువల్గా ఒక పెద్ద న్యూస్ పేపర్కి ఆయన ఒక ఎడిటర్గా వెళ్ళొచ్చు లోకానుసారంగా ఉంటే, కానీ ఎంత ఎదిగినా సరే ఎప్పుడు కానీ ఆయన గర్వంగా మాట్లాడటం కానీ, అసలు ఇవాళ యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కలిస్తే అసలు వాళ్ళని పట్టుకోలేము మనం. చూడండి మీరు బయట జర్నలిస్టులు అనే పేరు చెప్పబడే వాళ్ళు సంగతి ఎలా ఉంటుందంటే, అన్న దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఏ స్థాయికి వెళ్ళినా తగ్గి ఉండాలి. ఒదిగినా వీ హ్యావ్ టు బీ స్టూప్ డౌన్. అంటే మనం గర్వపడకూడదు, మనం ఏ స్థాయిలోకి వెళ్ళినా సరే మనం గర్వంగా ఉండకూడదని అన్న దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అది యాజ్ ఎ జర్నలిస్ట్గా ఒక 30 years నుంచి నేను జర్నలిజంలో ఉన్నాను. అది అన్న నుంచి తెలుసుకున్నా. ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ వాళ్ళు హౌ దే ఆర్ అంటే, ఆ సైమన్ గారు ఆయన వేసిన ఆయన పరిశుద్ధత, దేవునితో ఆయనకున్న సంబంధం, దిస్ ఈజ్ ద ఫ్రూట్ హ్యాస్ టు బి ఈల్డింగ్. అది మనకి బయట కనిపిస్తూ ఉంది. తనకు చేయగలిగింది చేసే ఒక మంచి లక్షణం ఉన్న గుణం ఉన్న వ్యక్తి రూఫస్ అన్న. ఆ అన్న నుంచి నేను చాలా విషయాలు నేర్చుకునేవాడిని. అలాగా నేను అప్పటికి ల్యాబ్ ఉండేది, వార్తా ఏజెన్సీ ఉండేది. అట్లా నేను జర్నలిజంలోకి ఎంటర్ అయ్యాను అనమాట. ఐ థ్యాంక్స్ టు ఆల్. నాకు సంబంధించినందుకు కృతజ్ఞత. ఐ థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ తమ్ముడు.